నంద్యాలలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ ఇన్ఛార్జి ఫారూక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మల్లెల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, తులసిరెడ్డి, రామచంద్ర యాదవ్, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో నంద్యాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కూడు గుడ్డ నీరుతోని ఏదైతే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే విధంగా ఈ రోజు వరకు కూడా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో చేసుకుంటూ ఈ రోజు అందరికి బడుగు బలహీన వర్గాలందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి అందరూ బాగుంటున్న ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ. అది దాన్ని స్థాపించినది ఎన్టీ రామారావు గారు స్థాపించడం ఎంతో బీసీలకు అందరికీ మంచి మంచి శుభసూచిక అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రోజు ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన సేవలు అందరికీ తెలుసు. ఈరోజు మన నంద్యాలకు కానీ ఎన్టీ రామారావు గారి వల్లనే ఈ రోజు తెలుగంగా కానీ ఇవన్నీ ఉన్నాయంటే, ఇంత సస్యశ్యామలంగా ఈ రోజు నంద్యాల ప్రాంతం చుట్టుపక్కల రైతులు కానీ అందరూ ఉన్నారు అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్లనే. అలాగే ఈ రోజు మనకు వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నిటి కూడా ఈ రోజు మనకి ఎంతో ఉపయోగపడే విధంగా నందమూరి తారక రామారావు ఎన్నో డెసిషన్ తీసుకున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ అదే పద్ధతిలో ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు మన రాష్ట్రం బాగుపడాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడటానికి కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.